భారతదేశ సుప్రీంకోర్టు జనవరి 28, 2026 తారీఖున ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ లో భాగంగా ఒక కీలకమైనటువంటి తీర్పు అనేది ఇచ్చింది. కేవలము ఈ ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్లో ఏవైతే వక్ఫ్ భూములు అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేశారో వాటి మీదనే ఈ వక్ఫ్ యొక్క ట్రిబ్యునల్ అధికారం అనేది ఉంటుంది. మిగతా వాటి మీద వక్ఫ్ ట్రిబ్యునల్ కి ఎలాంటి అధికారము లేదు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. ఇది వరకు ఎలా ఉండేది అంటే ఈ వక్ఫ్ బై యూజర్ మరియు వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అనేసి చట్టాలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ భూమిని పడితే ఆ భూమిని ఇది మా వక్ఫ్ భూమి అని చెప్పేసి క్లెయిమ్ చేసేసుకొని దాని మీద వివాదం వచ్చిన తర్వాత నార్మల్ కోర్టులకు వెళ్లకుండా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ అనే ఒక న్యాయస్థానం, సపరేట్ న్యాయస్థానము, ఆ ట్రిబ్యునల్లో ఆ భూమి తాలూకు ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికి ఎటువంటి న్యాయము జరగకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ వక్ఫ్ యాక్ట్ ని దుర్వినియోగం చేసే పరిస్థితి ఉండేదన్నమాట. అంటే ఇది వరకు ఎవరైనా ఒకరు వచ్చి ఈ భూమి వక్ఫ్ది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటే దాని తాలూకు వివాదాలు కానివ్వండి, దాని తాలూకు కేసులు కానివ్వండి, ఇవి కేవలము ఈ ముస్లిం మతపరమైనటువంటి వక్ఫ్ ట్రిబ్యునల్లోనే విచారణ జరిపేవారు. అవి నార్మల్ డిస్ట్రిక్ట్ కోర్టులకు కానీ లేదా హైకోర్టులకు కానీ ఇట్లాంటి చోట్లకి వెళ్ళేవి కాదు. అలాంటి ఎన్నో లక్షల వివాదాస్పదమైనటువంటి ఈ ఆస్తులు అనేటివి నార్మల్ కోర్టులకు వెళ్లకుండా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఈ ముస్లిం మతస్థుల వారే ఈ ట్రిబ్యునల్లో ఉండి వారే ఈ భూములను కబ్జా చేసుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 తర్వాత ఆ వక్ఫ్ బై యూజర్ అనేసి ఆ చట్టాన్ని తీసేయడంతో పాటు భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు మీరు ఏవైతే వక్ఫ్ ఆస్తులుగా క్లెయిమ్ చేసుకొని ఉన్నారో వాటిని ఖచ్చితంగా విత్ డాక్యుమెంట్స్ తో సహా మా ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేయాలి. కేవలము ఈ రిజిస్టర్ చేసినటువంటి వాటినే మేము వక్ఫ్ భూములుగా గుర్తిస్తాము, మిగిలిన వాటిని వక్ఫ్ భూములుగా మేము గుర్తించము అని చెప్పేసి ప్రభుత్వము చెప్పడం జరిగింది. అంటే మీరు ఇష్టానుసారంగా ఏ భూమిని అంటే ఆ భూమి ఇది మా వక్ఫ్ భూమి, దీనికి డాక్యుమెంట్లు లేవు, ఒకప్పుడు ఇక్కడ మా నాన్న నమాజ్ చదివాడు, ఇది మాదే అని చెప్పేసి ఇట్లా క్లెయిమ్ చేసుకునే పద్ధతి లేదు. మీ దగ్గర ఇది వక్ఫ్ భూమి అని చెప్పేసి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్లను పొందుపరిచి ఆన్లైన్ రిజిస్టర్ చేయించుకోండి. అంటే ఆన్లైన్ పోర్టల్లో ఈ పలానా సర్వే నెంబరు, పలానా భూమి, ఇది వక్ఫ్ భూమికి సంబంధించింది, ఇదిగో డాక్యుమెంట్స్ అని చెప్పేసి పొందుపరిచి ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకుంటేనే దాన్ని వక్ఫ్ భూమిగా క్లెయిమ్ చేస్తాము. ఊరికే నోటి మాటలతోటి ఇది వక్ఫ్ భూమి అనేస్తే ప్రభుత్వాలు వాటిని వక్ఫ్ ఆస్తులుగా గుర్తించవు అని చెప్పేసి చెప్పారనమాట. కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని నెలలు గడువు ఇచ్చి ఈ గడువులోపు మీ వక్ఫ్ భూములు, వక్ఫ్ ఆస్తులు ఏవైతే మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటి తాలూకు డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చేసి ఈ గవర్నమెంట్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేయించండి అని చెప్పేసి గడువు ఇచ్చేసింది. కానీ ఈ గడువు మొత్తం పూర్తయిపోయిన తర్వాత కూడా 20% మాత్రమే వక్ఫ్ భూములు అనేటివి రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. మిగిలినవి అన్నీ కూడా వక్ఫ్ బై యూజర్ అనే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసుకొని పెట్టుకున్నటువంటి ఆస్తులు. వీటికి డాక్యుమెంట్లు లేవు, ఏమీ లేవు. దాంతో ఈ 70 నుంచి 75% వరకు ఉన్నటువంటి ఈ ఆస్తులను వాళ్ళు రిజిస్టర్ చేయించలేకపోయారు. ఇప్పుడు ఆ 75% ఆస్తుల విషయంలో ఏదైనా వివాదాలు జరిగితే వక్ఫ్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకొని విచారణ జరిపే అధికారం అనేది లేదు. వాటి తాలూకు కేసులు మరియు విచారణలు అనేటివి డిస్ట్రిక్ట్ కోర్టులు లేదా హైకోర్టులో మాత్రమే జరుగుతాయి. వక్ఫ్ ట్రిబ్యునల్ కి ఎటువంటి అధికారము లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ సుప్రీంకోర్టు ఆశ్చర్యకరంగా ఇంకో విషయం చెప్పింది. అదేంటంటే ఒకవేళ ఆ భూములలో, ఆ వివాదాస్పదమైనటువంటి భూములలో మస్జిదులు ఉండొచ్చు, దాంట్లో ప్రార్థనలు జరుగుతూ ఉండొచ్చు, కానీ కేవలం అక్కడ మస్జిద్ ఉందని లేదా ప్రార్థనలు జరుగుతున్నాయి అని చెప్పేసి దాన్ని వక్ఫ్ భూమిగా మేము గుర్తించము. కేవలం అక్కడ మస్జిద్ ఉందని, అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయనే కారణంతో దాని తాలూకు విచారణ అనేది వక్ఫ్ ట్రిబ్యునల్ కి వెళ్ళదు, వక్ఫ్ ట్రిబ్యునల్ కి ఎటువంటి అధికారం లేదు అని చెప్పేసి స్పష్టం చేసింది. దీంతో ఈ వక్ఫ్ బోర్డు అనేది ఇన్ని దశాబ్దాలుగా ఈ వక్ఫ్ యాక్ట్ ని అడ్డం పెట్టుకొని వక్ఫ్ బై యూజర్ అనే చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కబ్జాలు చేసుకున్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా వక్ఫ్ బోర్డు చేతిలో నుంచి జారిపోతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి.